హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సిహెచ్ఆర్బి వ్లాగ్స్. తిరుపతి వెంకటేశ్వర స్వామి గుడి దగ్గర ఉన్నామండి. ఇదిగోండి చూసుకుంటే ఇదిగో ఇదే అన్నమాట గుడి. టైం చూసుకుంటే కరెక్ట్గా 5:45 అవుతుందండి, 5:06 అవుతుంది అనమాట. దగ్గరికి వెళ్ళి గుడి మొత్తం చూస్తారండి. ఇవన్నీ నడిచి వెళ్తున్నామండి గుడి దగ్గరికి. ఇక సురేష్ గారు నేను వెళ్తున్నాం. ఫ్రెండ్స్ ఈ సైడ్ చూసుకుంటే ఇక్కడ సామాన్లు గట్ట అమ్ముతున్నారండి. గట్ట చూసుకుంటే చాట్ పీసులు గట్ట ఏవో అమ్ముతున్నారు ఆవిడ. గుడి దగ్గరికి వెళ్తున్నామండి. గుడి వీడియోలు ఉంటాయి కదా, బయట వీడియోలు గట్ట ఏమైనా ఉంటే తీసుకుందాం అండి. ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకుంటే సామాన్లు గట్ట అమ్ముతున్నారండి. ఇక్కడ చూసుకుంటే బ్యాంగిల్స్ అమ్ముతున్నారు. ఇవన్నీ అక్కడ చూసుకుంటే ప్రసాదం గట్ట ఏవో అమ్ముతున్నారు. ఇక్కడ ఫోటోలు అమ్ముతున్నారండి, వెంకటేశ్వర స్వామి ఫొటోస్ గట్ట అమ్ముతున్నారు. ఇవన్నీ ఇక్కడ చూసుకుంటే ఇవన్నమాట స్టాచ్యూస్ గట్ట ఉన్నాయండి. ఇదంతా షాప్స్ అనమాట, షాపులు గట్ట ఉంటుంది ఇక్కడ. చాలా ఎక్కువ ఉన్నాయండి షాప్స్. ఫ్రెండ్స్ ఇగోండి పైన కూడా అమ్ముతున్నారండి, అంటే గుడి దగ్గరలో అనమాట. ఇది ఎస్వి షాపింగ్ కాంప్లెక్స్ అంటే ఇదంతాను, ఇదంతాను ఎస్వి షాపింగ్ కాంప్లెక్స్ వికాస్ మెడికల్ ఫ్యాన్సీ. ఇలాగే దర్శనం కూడా వెళ్ళిపోవచ్చండి. కోవల దగ్గరికి వెళ్ళొచ్చు, దర్శనం దగ్గరికి వెళ్ళొచ్చు అండి. ఇక్కడ ఇలాగే ఈ రూట్ అంటే. ఫ్రెండ్స్ ఇదిగోండి ఇక్కడ చూసుకుంటే ఫొటోస్ గట్ట అమ్ముతున్నారు. లైటింగ్ గట్ట చూసారు, అలాగే బాగా పెట్టారు ఇక్కడ. ఇదిగోండి అక్కడ చూసుకుంటే ఇక్కడ చూసుకుంటే హ్యాండ్ బ్యాగ్లు గట్ట అమ్ముతున్నారండి లేడీస్కి. ఫ్రెండ్స్ ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మర్చిపోవద్దు. ఇన్నిసార్లు అడుగుతున్నాను కూడా ఏమనుకోవద్దు. ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకుంటే ఇవ్వండి జలప్రసాదం అంట, డ్రింకింగ్ వాటర్ గట్ట ఇక్కడ ఉందండి. ఈ కాంప్లెక్స్ దగ్గర అనమాట, ఎస్వి షాపింగ్ కాంప్లెక్స్ ఉంది కదా అక్కడ అనమాట ఇదంతా. ఆ డ్రింకింగ్ పాయింట్ పక్కన లైన్కి వెళ్ళే రూట్ అనమాట ఇది. దర్శనంకి వెళ్తాం కదా అదే రూట్ అనమాట. ఇదిగోండి ఇలా వెళ్ళాలి ఫ్రెండ్స్. ఇదండి దర్శనంకి వెళ్ళే రూట్ అనమాట. అలా రైట్ సైడ్ చూసుకుంటే ఇది అనమాట టెంపుల్కి ఎంట్రన్స్ వెళ్తాం అనమాట. కోనర్ గట్ట ఉంటుంది కదా అక్కడికి అనమాట. ఇది దర్శనం చేసుకున్న తర్వాత మళ్ళీ ఇలాగే వస్తారండి రిటర్న్. మేము ఇలా వచ్చాం అనమాట. మాకైతే 1 డే పట్టిందండి, మీకు అంత టైం పట్టకపోవచ్చు. ఫ్రెండ్స్ ఇగోండి గుడి దగ్గర ఎంట్రన్స్లోకి వెళ్తున్నాం, తీసుకెళ్తున్నాడు బ్రదర్. ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకుంటే అఖండ హరినామ సంకీర్తన అండి. ఇక్కడ చూసుకుంటే పూజలు భజనలు గట్రా ఏవో చేస్తున్నారండి. ఫ్రెండ్స్ ఇదండి గుడి ఏరియా అనమాట. ఇదంతాను గుడి దగ్గర ఏరియా అంతాను. గుడి దగ్గరికి వెళ్ళి అన్ని చూద్దారండి. ఫ్రెండ్స్ ఇప్పుడు టైం చూసుకుంటే కరెక్ట్గా 5:30 అవుతుందండి, 5:30 అనమాట. ఇంకండి గుడి దగ్గరికి వెళ్తున్నాం అండి. ఫ్రెండ్స్ ఇదండి గుడి దగ్గర ఏరియా అనమాట ఇదంతాను. ఎందుకంటే చూసుకుంటే ఇలా ఉందన్నమాట. ఇక్కడ సామాన్లు భద్రపరచుకోలేదు గదే అనమాట ఇది. ఇంకా సామాన్లు గట్రా భద్రపరచుకుంటారు ఇక్కడ. ఫ్రెండ్స్ ఇక్కడ ఏంటంటే మనం లైన్ లో ఇస్తాం కదా, ఫోన్లు కానీ సామాన్లు కానీ ఏమైనా ఇస్తాం కదా, అవి ఏంటంటే ఇదిగోండి ఈ బ్యాక్ సైడ్ వస్తుంది అనమాట. ఇవి అక్కడ అంటించారు చూసారా, అక్కడ పెట్టారు బోర్డు, దానికి మీనింగ్ అదే అనమాట. మన లైన్ లో గట్రా ఏమైనా మర్చిపోయాం అనుకో ఇక్కడికి వచ్చేస్తాయి అనమాట. ఇక్కడ మనం కలెక్ట్ చేసుకోవాలి. ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకుంటే ఇదిగోండి ఇక్కడ నుంచి దండం పెట్టుకుంటున్నారు అందరూ అదనమాట. ఫ్రెండ్స్ ఇదనమాట గుడి. ఫ్రెండ్స్ దర్శనం చేసుకున్న తర్వాత మీరు కొబ్బరికాయలు, అంటిపళ్ళు, హారతి ఇవన్నీ ఉంటాయి కదా, ఇవ్వండి ఇక్కడ అనమాట. ఇక్కడ కొబ్బరికాయ, అంటిపళ్ళు ఇక్కడ కొడుతున్నారండి. హారతి గట్ట ఇక్కడే తీసుకుంటున్నారు. ఇక్కడ నుండి దేవుడికి దండం పెట్టుకుంటున్నారు వెంకటేశ్వర స్వామికి. చూసారా, దగ్గరికి వెళ్ళి చూద్దారండి గుడి. ఫ్రెండ్స్ ఇగోండి టెంపుల్, ఇది వెంకటేశ్వర స్వామి టెంపుల్ అనమాట. చాలా మంది అక్కడ దర్శనం చేసుకుని అక్కడ ఉన్నారండి. లడ్డూలు కూడా పక్కన అమ్ముతున్నారు అనమాట, లోపలికి వెళ్ళాలి కొద్దిగా. ఫ్రెండ్స్ ఇగోండి ఇక్కడ అనమాట అంటిపళ్ళు, కొబ్బరికాయలు అన్ని ఇక్కడ కొడుతున్నారండి. హారతి గట్ట ఇక్కడ వెలిగించి దండం పెట్టుకుంటున్నారు. ఇగోండి వెంకటేశ్వర స్వామి టెంపుల్ అనమాట ఇది. ఇగోండి అబ్బాయి దండం పెట్టుకుంటున్నాడు, చూసారు కదా ఇదనమాట. ఫ్రెండ్స్ ఇగోండి టెంపుల్ అనమాట. ఫ్రెండ్స్ ఇగోండి ఇక్కడ తగిలిన ఫ్రెండ్స్ అనమాట వీళ్ళు. హాయ్ చెప్పండి రై, హాయ్ చెప్పండి బ్రో, హాయ్ హాయ్. ఫ్రెండ్స్ టెంపుల్ దగ్గరికి వెళ్దాం అంటున్నారు బ్రదర్.